ఫిబ్రవరి 8వ తేదీ భీష్మ ఏకాదశి. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో భీష్మ పితామహుడికి ఒకరోజు ఈ ఏకాదశిని కేటాయించారు. ఏకాదశి తిథి ఏంటంటే ఫిబ్రవరి 7న రాత్రి 9:26 ప్రారంభమై ఫిబ్రవరి 8వ తేదీ రాత్రి 8:15 ముగుస్తుంది. సూర్యోదయంకి మనకు ఫిబ్రవరి 8వ తేదీ ఉంది కాబట్టి ఆ రోజునే మనం ఏకాదశిని జరుపుకోవాలి. ఆ రోజు శనివారం అవ్వడం ఇంకా విశేషం. ఈ రోజు స్వామివారికి ఇంట్లో అయినా అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఒక్క తులసి దళమైన స్వామివారికి సమర్పించండి. భీష్మ పితామహుడు శరీరం వదిలే ముందు విష్ణు సహస్రనామం విని శరీరం వదిలారట. సో ఈ రోజే విష్ణు సహస్రనామం పుట్టింది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. మీకు వీలు ఉంటే ఉపవాసం చేయండి, అన్నం అవాయిడ్ చేయండి. భీష్మ పితామహుని ఒక్కసారైనా తలుచుకుని సూర్యుని దగ్గర అర్ఘ్యం వదలండి. ఇలా చేస్తే ఎలాంటి పితృదోషాలున్నా తొలగిపోతాయంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణ, ఈ రెండు మంత్రాలను ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరణ చేస్తూ ఉండండి. ఆవుకి మీ చేత్తో ఏది తినిపించినా ఈ రోజు చాలా మంచిది. ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి.